హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు స్మైల్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం స్ప్రౌట్స్ అదే మొలకలని ఈ పచ్చిగా తినలేని వాళ్ళ కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మొలకలను ఒక 2 times వాష్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నా, 1/2 teaspoon నెయ్యికి బదులు ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి ఆయిల్ కూడా వద్దు అనుకున్నవారు ఇలా ఓన్లీ డ్రై ప్యాన్లోనే వేయించుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ని పచ్చిగా తినలేము అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉడికించిన అవసరం లేకుండా ఒక్కసారి ఇలా ఒక 5 minutes ఇట్లా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్దీ కూడా. ఉడికించినప్పుడు ఎక్కువసేపు ఉడికిస్తే దీంట్లో మొలకల్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆవిరైపోతాయి అంటారు కదా, అందువల్ల ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా కొద్దిగా మొలకలు వేగిన తర్వాత ఒక 1/2 teaspoon వరకు సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 3-4 minutes ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే టొమాటో ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలి. మీ దగ్గర ఎనీ వెజిటేబుల్స్, క్యారెట్స్ కానీ బీట్రూట్ కానీ ఇంకా బీన్స్, ఇట్లా ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ కట్ చేసి వేసుకోవచ్చు. నేను కరివేపాకు కూడా వేసుకొని అలాగే 1/2 teaspoon వరకు చాట్ మసాలా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి. చాట్ మసాలా వేయటం వల్ల మనకు మొలకలు స్ప్రౌట్స్ మంచి టేస్ట్ వస్తాయి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా పైనుంచి ఒక నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో హెల్దీ రెసిపీ స్ప్రౌట్స్. పచ్చిగా తినలేని వాళ్ళు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లెంతీ ప్రాసెస్ అయితే ఉండదు, ఒక 5 minutesలో మీకు రెడీ అయిపోతుంది. ఇలా చాలా హెల్దీ ప్రోటీన్ మిక్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇలా తినేయొచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి.